హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 5th చాప్టర్ అయినటువంటి ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్లోని ఎక్సర్సైజ్ 5A నుండి క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో 4th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు 5th క్వశ్చన్ నుండి చూద్దాం. 5th క్వశ్చన్ ఒకసారి ఏమి ఇచ్చాడో చూడండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ప్లేన్స్. ఇక్కడ మనకు ఒక 2 ప్లేన్స్ ఇచ్చాడు. సో వాటి మధ్య యాంగిల్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏమి ఇచ్చాడో చూడండి. ఆర్ డాట్ 2i minus j plus 2k equal to 3, r dot 3i plus 6j plus k equal to 4. ఓకేనా. సో 2 ప్లేన్స్ ఇచ్చాడు, వాటి మధ్య యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒకసారి చూడండి ఎలా చేయాలో. ఇది ఎలా ఉంది, r డాట్ n1 ఈక్వల్ టు p. ఓకేనా, అదే ఫామ్లో ఉంది కదా. సో నెక్స్ట్ ఇది r డాట్ n2 ఈక్వల్ టు q. ఓకేనా. సో దీని మధ్యలో యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం. కాస్ థీటా ఈక్వల్ టు ప్లేన్స్ అంటే ఎలా తీసుకున్నామంటే నార్మల్స్, రెండు నార్మల్స్ ఇచ్చినప్పుడు మనం యాంగిల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో అలానే అనమాట. సో కాస్ థీటా ఈక్వల్ టు n1 డాట్ n2 బై మోడ్ n1 n2. ఓకేనా. సో ఇది ఫార్ములా. n1 ఈక్వల్ టు ఏంటి ఇక్కడ మనకి 2i మైనస్ j ప్లస్ 2k. n2 ఈక్వల్ టు 3i ప్లస్ 6a ప్లస్ k. ఓకేనా. సో ఇక్కడ రాద్దాం చూడండి. n1 డాట్ n1 అంటే 2i మైనస్ j ప్లస్ 2k డాట్ 3i ప్లస్ 6a ప్లస్ k బై మోడ్ n1 అంటే ఎలా రాస్తాం, 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఓకేనా. హై కోఎఫిషియెంట్ని స్క్వేర్ చేయాలి, జే కోఎఫిషియెంట్ని స్క్వేర్ చేయాలి, కే కోఎఫిషియెంట్ని స్క్వేర్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ n2 అంటే 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ డాట్ ప్రోడక్ట్ కదా, ఈ 2 వెక్టర్స్ మధ్యలో ఎలా చేయాలి, 2 ఇంటూ 3 ప్లస్ మైనస్ 1 ఇంటూ 6 ప్లస్ 2 ఇంటూ 1 బై రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 ప్లస్ 4, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 1. నెక్స్ట్ 2 ఇంటూ 3 అంటే 6. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ 6 అంటే మైనస్ 6 ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2 బై రూట్ 4 ప్లస్ 4 అంటే 8 ప్లస్ 1 అంటే 9 కదా. సో రూట్ 9. నెక్స్ట్ 36 ప్లస్ 1 37 ప్లస్ 9 అంటే 46. ఇక్కడ ప్లస్ 6 ఉంది, మైనస్ 6 ఉంది, క్యాన్సిల్ అవుతుంది. 2 బై రూట్ 9 వాల్యూ ఎంత, 3 కదా. 3 ఇంటూ రూట్ 46. ఇదేని ఈక్వల్ టు కాస్ థీటా ఈక్వల్ టు, మనం థీటా ఈక్వల్ టు కదా కనుక్కోవాలి. సో అప్పుడు థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2/3 రూట్ 46. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. లెట్ e1 అండ్ e2 బి యూనిట్ వెక్టర్స్ మేకింగ్ యాంగిల్ థీటా ఇఫ్ 1/2 మోడ్ e1 మైనస్ e2 ఈక్వల్ సైన్ ల్యాండా టీ, దెన్ ఫైన్ ల్యాండా అన్నాడు. ఇక్కడ మనకి ఏమన్నాడంటే e1 e2 అనేవి రెండు యూనిట్ వెక్టర్స్. ఇంకేమి ఇచ్చాడు మనకి, 1/2 మోడ్ e1 మైనస్ e2 ఈక్వల్ టు సైన్ ల్యాండా థీటా అన్నాడు. ఇంకేమన్నాడు, ఫైన్ ల్యాండా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో e1 e2 యూనిట్ వెక్టర్స్ అన్నాడు. యూనిట్ వెక్టర్స్ అంటే ఏంటి, వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఏమవ్వాలి, 1కి ఈక్వల్ అవ్వాలి. సో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది 1 ఉంటే దాన్ని మనం యూనిట్ వెక్టర్ అంటాం కదా. సో ఇప్పుడు e1 e2 రెండు యూనిట్ వెక్టర్స్ అంటే దాన్ని ఈక్వల్ టు ఏమన్నా వచ్చి మోడ్ e1 ఈక్వల్ టు ఏమవుతుంది 1, మోడ్ e2 ఈక్వల్ టు కూడా ఏమవుతుంది 1. ఓకేనా. సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది తీసుకుందాము. 1/2 మోడ్ e1 మైనస్ e2 ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, సైన్ ల్యాండా థీటా. ఓకేనా. సో దీన్ని మనం బోత్ సైడ్స్ కూడా స్క్వేర్ చేద్దాం. ఓకేనా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది అప్పుడు, 1/2 మోడ్ e1 మైనస్ e2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సైన్ ల్యాండా టీ హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ల్యాండా టీ కదా, ల్యాండా థీటా కదా. సో అదే రాసాను ఇక్కడ. 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. ఓకేనా, 1/4. నెక్స్ట్ ఇక్కడ e1 ఇది ఎలా ఉంది, a మైనస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా. e1 స్క్వేర్ ప్లస్ e2 స్క్వేర్ మైనస్ 2e1 డాట్ e2 ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ల్యాండా థీటా. నెక్స్ట్ 1/4 e1 అంటే ఎంత, ఇక్కడ
E1 ఈక్వల్ టు 1 కదా, సో 1 స్క్వేర్ ప్లస్ E2 అంటే 1 స్క్వేర్ మైనస్ 2. E1 డాట్ E2 ఉంది ఇక్కడ, E1 డాట్ E2, E1 E2కి మధ్యలో డాట్ ప్రోడక్ట్ ఉంది. E1 డాట్ E2 అంటే మనం ఏ డాట్ బి అంటే ఎలా రాస్తాం, ఏ డాట్ బి ఈక్వల్ టు ఏబి మోడ్ ఏ మోడ్ బి కాస్టీటా అని రాస్తాం కదా. సో ఇక్కడ ఇది కూడా అలానే రాయాలన్నమాట, అంటే 2 మోడ్లెస్ E1 మోడ్ E2 కాస్టీటా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ లాంబ్డా టీటా. ఓకేనా. సో నెక్స్ట్ 1/4, 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1, 1 ప్లస్ 1 అంటే ఎంత 2, 2 మైనస్ 2. E1 అంటే 1 కదా, సో 1, E2 అన్నా కూడా 1 కాస్ టీటా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ లాంబ్డా టీటా. నెక్స్ట్ 1/4, 2 మైనస్ 2 కాస్ టీటా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ లాంబ్డా టీటా. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ 1, ఈ రెండిట్లలో కూడా 2 అనేది ఉంది, 2 మైనస్ 2 కాస్ టీటా కదా, అంటే 2 కామన్ తీయొచ్చు కదా. సో 2 కామన్ తీస్తే 2/4, ఇప్పుడు ఏమవుతుంది 1 మైనస్ కాస్ టీటా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ లాంబ్డా టీటా. 2 1s are 2 2s are. ఓకేనా. సో 1/2, 1 మైనస్ కాస్ టీటా అని ఏమని రాయొచ్చు మనం, 2 సైన్ స్క్వేర్ టీటా బై 2 అని రాయొచ్చు కదా. 1 మైనస్ కాస్ టీటాని 2 సైన్ స్క్వేర్ టీటా బై 2 ఈక్వల్ టు సైన్ స్క్వేర్ లాంబ్డా టీటా. ఇక్కడ 2 ఈ 2 క్యాన్సిల్ అవుతుంది కదా, సో దట్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ టీటా బై 2 ఈక్వల్ టు సైన్ స్క్వేర్ లాంబ్డా టీటా. ఓకేనా. ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది, ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది, క్యాన్సిల్ చేయొచ్చు కదా. సైన్ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకేముంది ఇక్కడ టీటా బై 2 ఈక్వల్ టు లాంబ్డా టీటా. ఓకేనా. టీటా బై 2 ఈక్వల్ లాంబ్డా టీటా ఉంది. సో ఇక్కడ టీటా ఉంది, ఇక్కడ టీటా ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు లాంబ్డా ఈక్వల్ టు అప్పుడు ఏం మిగిలింది మనకి ఇక్కడ 1/2. ఓకేనా. లాంబ్డా వాల్యూ కదా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమనింది. సో లాంబ్డా ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఇక్కడ ఆన్సర్ 1/2. ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.